జర్నల్ ఎంట్రీస్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. ప్రతి ట్రాన్సాక్షన్ రెండు ఆస్పెక్ట్స్లో ఉంటుంది. ఒకటి డెబిట్ సైడ్, రెండవది క్రెడిట్ సైడ్. ఉదాహరణకి బన్ను కొనడానికి వెళ్ళినప్పుడు షాప్ కీపర్ మనకు బన్ను ఇస్తాడు, దానికి బదులుగా మనం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి డెబిట్ సైడ్ అవుతుంది, రెండవది క్రెడిట్ సైడ్ అవుతుంది. ప్రతి అకౌంట్ని జరిగిన ట్రాన్సాక్షన్ని బట్టి 3 అకౌంట్స్ కిందికి డివైడ్ చేశారు. వాటిని గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. పర్సనల్ అకౌంట్, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్. జర్నల్ ఎంట్రీ ప్రొఫార్మా, అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా క్రోనాలజికల్ ఆర్డర్ లోపల రికార్డ్ చేయడం జరుగుతుంది. డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. జర్నల్ ఎంట్రీ యొక్క ఎగ్జాంపుల్స్: ఏదైనా పర్చేస్ చేసినట్లయితే పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఏదైనా సేల్ చేసినట్లయితే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్ అకౌంట్. ఏదైనా కొన్నా అమ్మినా కానీ కొన్నిసార్లు క్యాష్లో ఇస్తాం, కొన్నిసార్లు క్రెడిట్ బేసిస్లో ఇస్తాం. క్రెడిట్ బేసిస్ అనగా డబ్బును కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇస్తామనే ప్రామిస్ చేయడం. ప్రతి అకౌంట్ దాని నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ని అసెట్స్ అంటాం. అసెట్స్ అనగా ఆస్తులు. క్యాపిటల్ అనగా బిజినెస్ ప్రారంభించడానికి తీసుకొచ్చిన డబ్బుల్ని లయబిలిటీ అంటాం. లయబిలిటీ అనగా అప్పులు. మనం ఏదైనా కానీ శాలరీస్ అయినా వేజెస్ అయినా పే చేస్తున్నట్లయితే దాన్ని ఎక్స్పెన్సెస్ అంటాం. మనకి ఏ విధంగానైనా కానీ ఇన్కమ్ వచ్చినట్లయితే దాన్ని రెవెన్యూ అంటాం.